డిసెంబర్ 2, 2009న పావురాలగుట్టలో ప్రారంభమైన తన సంఘర్షణ, ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించింది. జగన్ తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్నది చోటామోటా నాయకుల్ని కాదు, గల్లీ నాయకుల్ని అంతకన్నా కాదు. 2 అతిపెద్ద రాజకీయ రాబందుల్లాంటి వారితో యుద్ధం చేయటంలో దేశ ప్రజలకు ఆయన గురించి ఓ మెసేజ్ వెక్కింది. పులి కడుపున పులే పుట్టింది అని చర్చలు కూడా ఆ రోజుల్లో జరిగాయి. తండ్రి ఆశయాల సాధన కోసం దృఢమైన పట్టుదలతో, ఆత్మాభిమానాల కోసం అవమానాలను సహించి, కష్టాలను భరించి ఆయన్ని అమితంగా ప్రేమించిన వారి కోసం ఆయన పోరాడి నిలిచాడు. ఒక పక్క తండ్రి ఆశయాన్ని కాపాడుతూనే తన పార్టీని, తన కార్యకర్తల్ని ఒంటి చేతి మీద నిలబడి పోరాటం చేసిన యోధుడు. ప్రాంతీయ పార్టీలు, కేంద్ర సర్కార్లు పగబట్టిన జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు. వినిపించటమే కాదబ్బా, 2019 ఎలక్షన్లో ఏకంగా 151 సీట్లతో 85% ఆల్మోస్ట్ సీట్స్తో ఆంధ్రప్రదేశ్కి రారాజుని చేశారు. ఇది ఒక రాజకుమారుడి వీరగాథ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.